జరిగేటువంటి ప్రమాదం ఉంది, అటువంటి వాటికి వెళ్లొద్దు అనేటువంటి మాట కాంగ్రెస్ శ్రేణులకి కాంగ్రెస్ నాయకులకి మోడీ గారు చెప్పారు. దాని గురించి మీ ఆలోచన. 29వ తారీఖు జేఏసీలో 29వ తారీఖు నాడు డెడ్ లైన్ పెట్టేటప్పుడు మా రాజీనామాలు అవసరం పడుతున్న కోణంలో మేము పెట్టలేదండి. వాస్తవంగా చెప్పాలంటే 29వ తారీఖు లోపు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పాజిటివ్ గా ఆలోచించి ఒక ప్రకటన చేస్తామని చెప్పి మేము ఆశించినాం, కానీ అది కాలేదు. రెండో విషయం ఏంటంటే, ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పినారండి, మా విజ్ఞులు ఓకే, మీ విజ్ఞులు కావచ్చు, వివేకవంతులు కావచ్చు, మీకు అన్ని సిద్ధాంతాలు ఉండొచ్చు, మేము కావట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం అయితేనేమో మీరు చర్చించుకుంటారు, ఒకటి కాకపోతే 10 సార్లు చర్చించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఈ సమస్య భారత ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకానికి సంబంధించిన సమస్య కాబట్టి భారత ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చి ఉంది కాబట్టి భారత ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర హోంమంత్రి చిదంబరం 5వ తారీఖు నాడు అందరి అభిప్రాయాలు తెలుసుకొని ఉన్నారు కాబట్టి వారి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏందో ఉత్కంఠగా ప్రజానీకం ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఆ మాట చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళ ఆలోచన విధానం చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళ నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర సర్కారు ఉంది అని, కేంద్ర సర్కారు ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆశిస్తా ఉన్నారు, అది ప్రకటించాలి. అంతేగాని లోపల జానారెడ్డి గారు, వీరప్ప మొయిలీ గారు ఏం మాట్లాడుకున్నారు, లేకపోతే సోనియా గాంధీ గారు, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుకున్నారు, మాకు అప్రస్తుతం అండి. మాకు ప్రస్తుతమైంది ఈ సమస్య, అది వెల్లడించాలి ఒకటి. రెండవది ఏంటంటే, మాట మాటకు రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారు. మా ఆశయం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే ఆశయం కాదు, మేము దానికి వ్యతిరేకము. కానీ ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. 29వ తారీఖు లోపు రాజ్యాంగ సంక్షోభం వస్తుందని చెప్పి మీరు భావిస్తే ఎందుకు మీరు ఆలోచన చేసి ఒక ప్రకటన చేయరు, ఒక మాట చెప్పరు, ఒక క్లిస్టర్ క్లియర్ గా ఎస్ మేము దీనికి కట్టుబడి ఉన్నాం, ఈ ప్రాసెస్ మొదలైందని చెప్పమని చెప్పండి. లేదు వాళ్ళ పిసిసి అధ్యక్షుడు చెప్పమని చెప్పండి, వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పమని చెప్పండి. అవన్నీ ఏం చెప్పకుండా రాజేంద్ర గారు ఇందులో 2 దారులు కనపడతాయి. ఒకటి, మేము ఆలోచిస్తున్నాము, మాకు సమయం ఇవ్వండి, మేము చాలా మందితో మాట్లాడుకోవాలి, అటు ప్రాంతంతో ఇటు ప్రాంతంతో మాట్లాడుకోవాలి, మా భాగస్వామి పక్షాలతో మాట్లాడుకోవాలి, మాకు సమయం కావాలి అనేటటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళు చెప్పడం కొంత సమంజసంగా కనపడుతుంది. ఒకటి. రెండవది, రాజ్యాంగ సంక్షోభం ద్వారానే తెలంగాణ మనం సాధించుకోగలం అనేటువంటి జేఏసీ నాయకులు పదే పదే చెబుతున్నటువంటి మాటకి అక్కడ అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ 2 దారులు వేరే వేరేగా ఉన్నాయి. ఒకటి రాజ్యాంగ సంక్షోభం సృష్టించకుండా ఉంటే, పరిస్థితులు సరిగా ఉంటే మేము మంచి నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట చెప్పడం ఒకటి. రెండోది, రాజ్యాంగ సంక్షోభాన్ని 28, 29 తారీఖుల తర్వాత కాకపోతే చెప్పండి. ప్రభాకర్ గారు ఒకటోదండి. హలో చెప్పండి. వినపడుతుంది రాజేంద్ర గారు, వినపడుతుంది, చెప్పండి. నంబర్ 1 ఏంటంటే, ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా ప్రజానీకాన్ని తెలియజెప్పినప్పుడు డెఫినెట్ గా మేము ఆలోచించుకుంటాం. తెలంగాణ ప్రజానీకం ఎడ్డి వాళ్ళమో గుడ్డి వాళ్ళమో కాదు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా గొప్పగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఎస్, ఈ భావన ఏందో, వాళ్ళ లోపల ఉన్న భావన ఏందో, ఇంకా కొంత టైం కావాలనో, లేకపోతే మేము అందరినీ కన్సల్ట్ చేయాలనో, ఇంకా ఏకాభిప్రాయం రావాలనో, ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా కన్సల్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని ఇవన్నీ ఏమనుకుంటారో అవన్నిటితో కూడిన ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువరించమని చెప్పండి. రెండు అలాంటివన్నీ ఏం జరగకుండా మీకు మీరే ఆలోచించుకొని మా మీద అబండాలు వేసే ప్రయత్నం చేయకండి. మేమేదో రాజ్యాంగ సంక్షేమం, మాకు మీ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన గాని, ఈ ముఖ్యమంత్రి పోవాలన్న ఉండాలన్న ఆలోచన గాని లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీ ప్రభుత్వం మళ్ళీ అధికారం ఉంటుంది. ఏర్పడబోయే ఆంధ్ర ప్రాంతంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండే ఆస్కారం ఉంది. మేమేం తొందరపడి కూల్చేస్తే మాకేదో అధికారం వస్తానో, మాకు మంత్రి పదవి వస్తానో భావన లేదు. దాని నుంచి బయటపడింది దయచేసి. అందుకనే ఆ కొని తెచ్చుకుంటున్నది, ఆ ప్రెషర్ తన మీద అంటే పెట్టుకుంటున్నది, కన్ఫ్యూజ్ చేస్తున్నది, మా విద్యార్థుల మరణాలకు కారణమవుతున్నది ప్రభుత్వం తప్ప మేము కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దానికి పూర్తి ఈ మాట మీద రాజేంద్ర ఒక్క క్షణం ఈ మాట మీద తులసిరెడ్డి గారు ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పిన దానికి ఏది ఏమైనా సమస్య పరిష్కారం కావడం అనేది ముఖ్యం. దానికి డెడ్ లైన్లు రాజీనామాల కంటే కూడా సమస్య పరిష్కారం అనేది ముఖ్యం. రాజేంద్ర గారు కూడా డెడ్ లైన్ గురించి అంతగా పట్టుపట్టట్లేదు. అసలు ఏమనుకుంటున్నారు, మాకు ఇంకా టైం కావాలంటారా, ఇంకా 10 మందితో మాట్లాడాలంటారా, ఏమంటారు అనే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చెప్పండి. అంతే కదా రాజేంద్ర గారు మీరు అనేది? ఇప్పుడు మీరు తెలుసు అధికారికంగా ఆల్రెడీ 5వ తారీఖున ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగింది, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు వీరప్ప మొయిలీ గారు చెప్పారు, అతి త్వరలో
ఈ ప్రక్రియకు సంబంధించి మరొక ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి జాతీయ పార్టీగా అటు జాతీయ ప్రయోజనాలను, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీగా ఆలోచించాల్సింది. కాబట్టి ఆల్రెడీ కొంతవరకు ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. మరొక ప్రక్రియ కోసము అతి త్వరలో అని చెప్పడం జరిగింది. కాబట్టి తిరగబోతు రుచి అడగడం అన్నట్టు త్వరలో చేసి తెలుస్తుంది. ఒక రకంగా రాజేంద్ర గారు మీరు ఒకే మాట తులసిరెడ్డి గారు ఏది రాజేంద్ర తులసిరెడ్డి గారు వారికి తులసిరెడ్డి గారు చెప్పండి సార్, తులసిరెడ్డి గారు చెప్పండి రాజేంద్ర గారు వినపడతాం. సార్ చూడండి సార్, అంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ వేసినప్పుడు 8 వారాల్లో గడువు పెట్టినప్పుడు కూడా మేము 2 సంవత్సరాలైనా కూడా ఆగినాం. ఎందుకంటే అప్పుడు ఈ పరిస్థితి లేదు. కానీ ఇవాళ గత 45 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా వాళ్ళ దైనందిన కార్యక్రమాలను కూడా పక్కకు పెట్టి, కులవృత్తులను కూడా పక్కకు పెట్టి, రోడ్ల మీదే వాళ్ళ వంట వార్పు కార్యక్రమం, రోడ్ల మీదనే వాళ్ళ బతుకమ్మలు, రోడ్ల మీదనే వాళ్ళ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న ఈ సందర్భంలో ప్రతి బిడ్డ టీవీలకు అతుక్కపోయి ఏం జరుగుతుందని చెప్పి ఉత్కంఠ చూస్తున్న సందర్భంలో ఇవాళ తెలంగాణ వచ్చినట్టే వచ్చి రాదేమోనని చెప్పి ఆందోళనతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ సందర్భంలో ఇంత ఉత్కంఠమైన పరిస్థితిని అర్థం చేసుకుని బాధ్యత కలిగిన ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా ఒక ప్రకటన, బాధ్యతయుతమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు రాజేంద్ర గారు, మీ పార్టీ నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ, మాది 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, నవభారత నిర్మాణంలో అనువనువున పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీ. కాబట్టి మీకంటే తెలంగాణ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మీకంటే 100 అంతలు 1000 అంతలు ఎక్కువ ఆలోచించే వాళ్ళము. కాబట్టి మా కోణంలో మేము ఆలోచిస్తాం. ఏదో మీరు గుత్తకు తీసుకున్నట్టేం కాదు. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంది అనేది అనేక సార్లు నిరూపితమైంది. మేము తులసిరెడ్డి కంటే కూడా అనేక రకాలుగా ఆలోచిస్తామని మా తులసిరెడ్డి గారు మా నాయకులు ఆలోచిస్తున్నారు. తులసిరెడ్డి గారు కాబట్టి మీకంటే బిడ్డల గురించి, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు గురించి, తెలంగాణ ఓవరాల్ శ్రేయస్సు గురించి అన్ని విధాలుగా ఆలోచించి మాట తీసుకుంటారు. హలో తులసిరెడ్డి గారు చెప్పండి. 120 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, 120 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, 150 కూడా ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నేను నోరు విప్ప, ఎందుకంటే నేను సంయమనం పాటిస్తే ఇప్పుడు ఈ సందర్భం కాదు. నేను నోరు విప్ప, ఏం చేస్తున్నారు, మీ కథ ఏంది, మీ కార్యక్రమం ఏంది, అవన్నీ గతంలో అసెంబ్లీలో చర్చించడం మీకు తెలుసు. ఏమేమి మాట్లాడినా మీకు అంత రికార్డు ఉంది. కానీ మళ్ళీ డిఫరెన్స్ పోవట్లేదు. 120 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారా? 120 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఇలా ప్రజల ఆలోచనలు వంచిస్తా ఉన్నారా? 120 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి బిడ్డలు పక్షుల్లో రాలిపోతుంటే కూడా ఆలోచించకుండా ఉంటారా? 120 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి మొడ్డు పారిపోయిందా? 120 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి దున్నపోతు వర్షం పడి ఉంటారా? మీరు ఏంది మీ పద్ధతి చెప్పండి. మీరు ఒక్కటే దయచేసి తులసిరెడ్డి గారు 100 మాట్లాడగలను. ఇలా నా పార్టీకి 5 సంవత్సరాల చరిత్ర ఉందా, 10 సంవత్సరాల చరిత్ర ఉందా, ఒక్కరోజు చరిత్ర ఉందా అనేది ప్రస్తుతం కాదు. ఎస్, మీరు ప్రకటించండి. మాకు విజ్ఞత లేదు, మాకు ఆలోచన విధానం లేదు, మాదో పార్టీ కాదు, ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. కానీ నీ పార్టీ ఏంది, నీ పార్టీ వైఖరి ఏంది, నీ పార్టీ పద్ధతి ఏంది, నీ డిసిషన్ ఏంది, నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంది, అది ఎప్పుడు అమలు చేస్తావు? వాటి పట్ల స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఇతర పార్టీల మీద విరుచుకోబడేటువంటి ప్రయత్నం ఏ ప్రయత్నం అండి మీది? ఇది రాజేంద్ర గారు తప్పండి. తులసిరెడ్డి గారు ఒకరిని మాట్లాడుకోదలుచుకుని 100 మాట్లాడుకోవచ్చు, అది కాదు ఇప్పుడు ప్రస్తుతం. మీరు మా జేఏసీలో ఉండరు, మీ పార్టీ రాజేంద్ర గారు ఒక క్షణం. నరేంద్ర గారు ఒకటండి, ఇక్కడ ప్రధానంగా తులసిరెడ్డి గారు చెప్పినది 125 సంవత్సరాల చరిత్ర ఇవన్నీ ప్రధానంగా ఎక్కడండి మీరెంత ఆలోచిస్తున్నారు, ఆయన ఎంత ఆలోచిస్తారు, మేము కూడా అంతే ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట అన్నారు. అంతే.